హల్లెలూయా, హల్లెలూయా. దేవనామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి నా ప్రేమపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ధ్యానించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మూడు రెండమ్మా గలతీ. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాం. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన ఆత్మను పొందితిరా? చాలండి. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇది మాత్రమే మేము తెలుసుకొని కోరుచున్నాం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన ఆత్మను పొందితిరా? మీరు దేని వలన ఆత్మను పొంది ఉన్నారు? ధర్మశాస్త్రం వలన ఆత్మను పొంది ఉన్నారా, లేదా విశ్వాసం వల్ల వినుట వల్ల ఆత్మను పొంది ఉన్నారా? దేని వలన? విశ్వాసం వల్ల వినుట వలన ఆత్మ పొంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా సమాధానం ఇచ్చారు. అదే గలతీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, మనము జన్మ వలన యూదులమే కాని అన్ని జనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసు క్రీస్తునందలి విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసము వలనై నీతివంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసము ఉంచి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము జన్మము వలన యూదులమే గాని అన్యులతో చేరిన పాపులము కాము. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనము దేవుని బిడ్డలమే కానీ అన్యులతో కలిసిన పాపులమైతే మనం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు కాదంటే మనము క్రీస్తుని నమ్మిన వారం, క్రీస్తుతో జీవిస్తున్న వారం, క్రీస్తు సొత్తుగా మార్చబడుతున్న వారం. మనము దేవుని పిల్లలు అని పిలువబడుతున్న యూదులంటే జనాంగాలం కాబట్టి భక్తిలో, వైరాగ్యంలో, ప్రతిష్టతలో, సమర్పణలో అన్నిటిగా కూడా యూదులు ప్రథమంగా ఉంటారు. ఎందుకంటే వారు అన్ని విషయాల్లో కూడా ఉపవాసాలు వారానికి 2 మార్లు ఉపవాసం చేయవారు. అలాగే వారు దశంభాగాలన్నింటిలోనూ ఇచ్చేవారు. అలాగే వారు జీలకర్రలోను పుదీనాలో కూడా దశంభాగాలు ఇచ్చేవారు. అంటే ధర్మశాస్త్ర ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకునేవారు. జీలకర్ర ఎంత వేస్తామంటే కూరలో చెప్పాలి, చేస్తారు.
దాంట్లో కూడా దశమభాగం చేస్తారని. దేవునికి మహిమ కలుగును గాక. జీలకర్రలో కూడా దశమభాగం తీసేవారండి వారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి చూడండి, దేన్ని విడిచిపెట్టారండి? దేంట్లో ధర్మశాస్త్రంలో ఉన్న న్యాయాన్ని విడిచిపెట్టారు, కనికరమును విడిచిపెట్టారు, విశ్వాసం విడిచిపెట్టారు. చూడండి, న్యాయాన్ని విడిచిపెట్టేశారు. కానీ వీళ్ళు చేస్తుంది ఏంటి? ధర్మశాస్త్రంలోనే అన్ని కూడా ఆచరిస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్ర ప్రకారంగా అన్నిటిలో కూడా 10వ వంతు ఎక్కడ తప్పిపోకుండా 10వ వంతు చెల్లిస్తున్నారు. 10వ వంతు అన్నింటిలో కూడా చెల్లిస్తున్నారు. కానీ కొన్ని విషయాలు తప్పిపోయారు. ధర్మశాస్త్ర ప్రకారం ప్రధానమైన విషయాలను అనగా చూడండి, ప్రధానమైన విషయాలు ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు ఏంటంటే న్యాయం, కనికరం, విశ్వాసం. ఈ మూడింటిని కూడా విడిచిపెట్టేశారు. న్యాయం చేయటం విడిచిపెట్టేశారు. ఎదుటి వారికి న్యాయం చేయాలి, న్యాయం జరగట్లేదు. రెండోది, ఎదుటి వారి ఎడల కనికరపడాలి. బీదవారు, దీనులు, దరిద్రులు, దిక్కులేని వారు, అనాథలు, వీళ్ళ మీద కనికరపడాలి. ఈ కనికరం లేదు, విడిచిపెట్టేశారు. మూడోది విశ్వాసం. విశ్వాసం ఉంచాలి. దేవుని వాక్యం మీద, దేవుని మాట మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేదు. వీరికి అన్ని కూడా ఒక ఆచార ప్రకారం చేసుకుంటూ వస్తున్నారు. అయ్యా, మేము ఇదిగో అన్నిటిలో కూడా 10వ వంతు ఇచ్చేవారు. మేము అన్నిటిని కూడా మేము 10వ వంతు ఆచరిస్తున్నాం. వారానికి 2 మార్లు మేము ఉపవాసం ఉండట్లేదా? వారానికి 2 మార్లు మేము మందిరంలో గడపట్లేదా? వారానికి 2 మార్లు మేము కానుకలు వేయట్లేదా? వారానికి 2 మార్లు మేము దేవుని సన్నిధిలో మమ్మల్ని అప్పగించుకోవట్లేదా? ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆచార సంబంధమైన వాటిగా చేసుకుంటూ వస్తున్నారు. ఆచార సంబంధమైన వాటిగా నడుచుకుంటూ వస్తున్నారు. కానీ ప్రథమమైనవి విడిచిపెట్టేశారు. ప్రథమైనది ఏంటి? న్యాయం అనుసరించాలి. న్యాయాన్ని అనుసరించి ఒకరి ఎడల న్యాయం తీర్చాలి. ఒకరికొకరు న్యాయం కలిగి ఉండాలి. రెండోది కనికరపడాలి. ఈ కనికరపడలేకపోతున్నారు. ఎదుటి వారి ఎడల కనికరమే కనపడట్లేదు. ఆ కనికరం లేదు. మూడోది విశ్వాసం. విశ్వాసం అసలే లేదు. విశ్వాసం దినదినం ఏమైపోతుంది? సన్నగిల్లిపోతుంది. విశ్వాసం దినదినం సన్నగిల్లిపోతుంది. ఒకప్పుడు మందిరం ప్రారంభించినప్పుడు మేము వచ్చేస్తామయ్యా, ప్రార్థన చేస్తామయ్యా, సాయంత్రాలు మేము రోజు వచ్చి సాయంత్రం దేవునికి నైవేద్యం అర్పిస్తాం, ధూపంగా మా ప్రార్థనలు ఆయన సన్నిధిలో మేము కుమ్మరించుకుంటాం, బలిపీఠాల మీద మేము కట్లు వేస్తాం అని చెప్పిన వారే ఈరోజు వస్తున్నారా అండి? వస్తున్నారా? ఎందుకని? దేనికని? కార్యాలు జరగట్లేదు. వెళ్తే ఏమైంది? అంతేగా, కార్యాలు జరగట్లా. దేవుని సన్నిధిలో నీవు ఎప్పుడైతే కట్లు వేస్తావో, ఎప్పుడైతే ఉపవాసిస్తావో, ఆయన సన్నిధిలో ప్రథమమైనవి నీవు విడిచిపెట్టేస్తున్నావు. ప్రథమైనవి ఇవి. ఈ ప్రథమైన వాటిని విడిచిపెట్టేస్తుంటే మరి దేవుడు నిన్ను ఎలా కనికరిస్తాడు? ఎలా కరుణిస్తాడు? నా సన్నిధికే రావట్లేదే. పోయిన వారమేనా, అంత ముందు వారమా ప్రభువు మాట్లాడారు, నాకు రావాల్సిన ఘనత రావట్లేదు. 3 రోజుల ఉపవాసాల్లో ప్రభువు మాట్లాడారు. ఏమని?
నేను మిమ్మల్ని మీకు నా ఏం చెప్పారు ప్రభు? ప్రత్యక్షణ ఇస్తానన్నారా? నేను మీకు ప్రత్యక్షతను ఇస్తానన్నారు. రెండోది, మీ వల్ల నాకు ఘనత రావట్లేదు అన్నారు. ఎందుకని ప్రభు ఘనత రావట్లేదు అని చెప్తున్నారు? ఏ కార్యం గురించి ఆయన ఘనత రావట్లేదు? లేదా ఆయన సన్నిధిలో నువ్వు కట్టెలు వేయట్లేదేమో, నువ్వు ప్రార్థన చేయట్లేదేమో, నీవు సరిగా ఆయన సన్నిధిలో గడపలేకపోతున్నావేమో, ఏదో ఒక ఆటంకము అవరోధం అపవాది కలిగిస్తున్నాడు కదా అని చెప్పి దాన్ని ప్రథమముగా ఎంచుకుంటున్నావేమో. నీవు ప్రథమమైన వాటిని విడిచిపెట్టేసుకుంటున్నావు చిన్న చిన్న వాటి కోసం చూసుకొని. కానీ నువ్వు పరిశుద్ధురాలివి, పవిత్రంగానే జీవిస్తున్నావు, యథార్థంగానే జీవిస్తున్నావు, అన్నింటిలో కూడా దేవునికి తగినట్టుగా ఉంటున్నావు. కానీ నీవు ఇచ్చిన మాట దేవుని సన్నిధిలో నెరవేర్చుకుంటున్నావా? అయ్యా నేను రోజు వచ్చి నేను ప్రార్థన చేస్తాను అంటున్నావు, ప్రార్థన చేయగలుగుతున్నావా? లేదు. ఎందుకని? వచ్చే పనికి లేట్ అయిపోతుంది. అయ్యా ఒళ్ళు అలసిపోతుంది, వచ్చేమా మొదలు తిన్నామా, పడుకుని పోయామా, ఇంకా ప్రభుని స్తుతించేదేముందయ్యా అనుకుంటున్నారా? ఆయన సన్నిధిలో కనపడాలిగా. మరి ప్రభు అడుగుచున్నాడుగా, ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు కూడా నీకు శక్తినిచ్చి బలాన్నిచ్చి ఆయన రెక్కల చాటును భద్రపరిచి నిన్ను కాచి కాపాడిన దేవుడికి చిన్న కృతజ్ఞత స్తోత్రముడు చెప్పలేవా? కృతజ్ఞతలు చెల్లించలేవా? వచ్చి ఒక 5 నిమిషాలు, దేవా అయ్యా నేను బాగా అలసిపోయి ఉన్నాను, నా ప్రాణము అయ్యా సొమ్మసిల్లిపోయి ఉంది, ఇదిగోనైనా ఈరోజు నేను ప్రార్థించినాను, కానీ నీ సన్నిధికి నేను వచ్చినానయ్యా, మీ సన్నిధికి నన్ను నడిపించినందుకు, ఈ దినమంతా కూడా నేను కాచి కాపాడినందుకు, అయ్యా నా పని పట్ల మీరు తోడుకున్నందుకు మీకు స్తోత్రాలు స్తుతులయ్యా అని చెప్పి చిన్న ఒక మాట పలికి ఒక 5 నిమిషాల్లో నువ్వు వెళ్ళిపోవచ్చుగా. అంటే నీ స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి, అయ్యా ఈ దినం నేను చేయలేకపోతున్నా, కానీ రేపటి దినం వస్తా, నేను చేస్తానయ్యా, ఇది నన్ను అలసిపోయానయ్యా, నాకు ఓపిక లేదయ్యా అని దేవుడు చెప్తే, దేవుడు నీ నీతిని చూసిన దేవుడు నేను సంతోషించడా? నీ మీద కనికరపడడా? నీ మీద ఆయన ప్రేమను చూపడా? ఆయన శక్తిని బలాన్ని నీకు అనుగ్రహించడా? ఆయన సమృద్ధిని నీకు అనుగ్రహించడా? చూడండి ప్రియులారా, ప్రథమమైన వాటిని వాళ్ళు విడిచిపెట్టేసుకుంటున్నారంట. ప్రథమమైన ఏవైతే ప్రథమైనయో, ఏవైతే ముఖ్యమైనవో వాటి నుంచి నువ్వు తప్పిపోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మనిషి, ఒక వ్యక్తి సంపూర్ణలోకి రావాలి అంటే అన్నీ కూడా నెరవేర్చుకుంటూ రావాలి. దేంట్లో కూడా విడిచిపెట్టేసుకోకూడదు. అన్నీ కూడా సంపూర్ణం చేసుకుంటూ వస్తేనే అతను సంపూర్ణలోకి రాగలడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా గాక క్రీస్తునందలి విశ్వాసము వలనే నీతిమంతులని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం నీతిమంతులుగా తీర్చబడాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా వెళ్తే మనం నీతిమంతులుగా తీర్చబడలేము. ఎందుకు నీతిమంతులుగా తీర్చబడలేమయ్యా అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు ఒక్కడును, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడంట. ఒక్కడు కూడా లేడు. ఎందుకు లేడంటే అందరూ పాపం చేస్తున్న వారే. అందరూ పాపం చేస్తున్నారు, ఏదో ఒక పాపం చేసి. ప్రభువా అయ్యా నేను ఈ పాపం చేశా, ఇది కూడా అయినా ఈ దినము నేను ఈ పాపం చేశాను కాబట్టి నేను దోషినయ్యాను కాబట్టి నా పాప ప్రాయశ్చిత్తం కోసం ఇదిగో ఒక గువ్వను, ఒక పావురంను, ఒక గొర్రెను, ఒక మేకను, ఒక కోడెను తీసుకుని వచ్చి ధర్మశాస్త్ర ప్రకారం దాన్ని వధించి దాన్ని రక్త ప్రోక్షణగా ఉంచి
ప్రాయశ్చిత్తం. అప్పటికప్పుడు నువ్వు చేసుకున్న పాపాలకి ప్రాయశ్చిత్తం, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అది జరిగిన తర్వాత నీవు శుద్ధుడు అయ్యావు. ఆ ప్రాయశ్చిత్తం నుంచి నువ్వు శుద్ధుడిగా మార్చబడ్డావు. ఇప్పుడు నువ్వు శుద్ధుడు అయిన నీవు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను పొందుకున్నావు. ఎందుకంటే నీ వచ్చి నీ కంటిన ఆ కలంకాన్ని నువ్వు కడుక్కున్నావు. కానీ మరిపడి నువ్వు బయటికి వెళ్ళావు. ఇప్పుడే శుద్ధుడు అయి మందిరం నుంచి బయటికి వెళ్ళావు. బయటికి వెళ్ళంగానే మరిపడి నువ్వు వేరే ఏదైనా చేయకూడదో ముట్టకూడదో తాగావు. నువ్వు అపవిత్రపడిపోయావు. నీ క్రియలు మళ్ళీ మరిపడి కూడా పాప క్రియలోకి వెళ్ళిపోయాయి. మరిపడి ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి, ఇప్పుడు ఒక మాట చెప్తున్నానండి, మందిరంలో నువ్వు శుద్ధీకరించబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు. మందిరం నుంచి తిన్నగా వెళ్తున్నావు, తిన్నగా ఇంటికి వెళ్తున్నావు. ఒకడు వస్తున్నాడు, వాడు ఏదో కుక్కనో కోడనో దేనో సచ్చింది అని తీసుకుని వెళ్ళి బయట పడేసుకుని వాడు వస్తున్నాడు. అది నీకు తెలియదు. ఇప్పుడు ఏం చేసావు అని చూసి, ఏమ్మా ఏంటి బాగున్నావా, కనపడట్లేదు ఏంటి, లేదా ఏదో మంచి స్నేహితురాలు కాబట్టి అదేమైంది ఇదేమైంది అని తాకావు, చేసావు. ఇప్పుడు నువ్వేమైనట్టు? అపవిత్రం అయిపోయినట్టు. అపవిత్రం అయిపోయావు. మరిపడి ఏం చేయాలి నీవు? మరిపడి వచ్చి మరిపడి బలర్పించాలి. తెలిసి చేసినా తెలియచేసినా దోషమే కాబట్టి, అది అపవిత్రతే కాబట్టి, ఆ మైలు నీకు అంటింది కాబట్టి మరిపడి ఆ మైలు నుంచి నువ్వు విడిపించబడడానికి నువ్వు ఏం చేయాలంటే మరిపడి ఒక బలర్పించాలి. దేవుని సన్నిధికి రావాలి, ప్రాయశ్చిత్తం పొందుకోవాలి, తిరిగి వెళ్ళాలి. ఇది ధర్మశాస్త్రం మూలంగా జరిగేది. ధర్మశాస్త్రం మూలంగా జరిగేది. కానీ ఈ క్రియల సంబంధమైన, ఈ ధర్మశాస్త్ర మూలమైన ఈ క్రియలు కాకోకుండా క్రీస్తునందలి విశ్వాసముతో నీవు నీతిమంతుడుగా తీర్చబడుగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నావు. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, నీవు నీతిమంతుడు ఇప్పుడు తీర్చబడిపోతున్నావు. ధర్మశాస్త్ర కాలంలో ఏం చేయాలి? బలర్పించాలి. నువ్వు నీతిమంతుడుగా తీర్చబడాలంటే ధర్మశాస్త్ర కాలంలో నువ్వు బలర్పించాలి. ఇప్పుడు విశ్వాసం ఉంచితే చాలు. దేవుని యందు ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచితే చాలు, నీవు నీతిమంతుడుగా తీర్చబడుతున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ఎంతటి కనికరము ఆయన మన ఎడల చూపుతున్నాడు. ఒకప్పుడు ఖచ్చితంగా నీవు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రాయశ్చిత్తం పొందుకోవాలి. ప్రాయశ్చిత్తం పొందుకోవాలంటే ఏదో ఒక దాన్ని వధించి దాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి అక్కడ నుంచి ఆ ప్రాయశ్చిత్తం పొందుకోవాలి. అంటే నిన్ను శుద్ధీకరించుకోవాలి. కానీ ఇక్కడ కొత్త నిబంధనలకు వచ్చేవాళ్ళకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏందో నీవు గనక విశ్వాసం ఉంచితేనే చాలు, నీవు నీతిమంతులుగా తీర్చబడిపోతున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఏది ధర్మశాస్త్ర క్రియల వల్ల నీవు ఆత్మ పొందితిరా, లేక విశ్వాసముతో వింట వల్ల ఆత్మ పొందితిరా? విశ్వాసంతో. అమ్మా ఇదిగో ఈ వాక్యం వినండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినదేమనగా, మీరు ఆయన స్వరం విని ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు అని చెప్పి మీకు చెప్తే, ఈ వాక్యము మీరు వింటే ఏమవుతుంది? వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మీ వాక్యం ఎంత శ్రద్ధగా, ఎంత ఆసక్తిగా వింటున్నారో అంత విశ్వాసం మీలో అధికమవుతూ ఉంటుంది. ఆ విశ్వాసం మరి మీలో ఉందా? ధర్మశాస్త్ర సంబంధ క్రియలు ఏ శరీరం నీతిమంతుడని తీర్చబడడు. చూసారా, ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ శరీరం కూడా, ఒక మనుషుడు ఎవరు కూడా నీతిమంతుడిని తీర్చబడడు. ఎందుకంటే మానవుడు జన్మతరగా పాపి. దేవుని కుమారుడైన ఆదాము అవ్వల నుంచి మనం వచ్చి ఉన్నాం.
ఆదాము హవ్వలు చేసిన పాపము నేటి వరకు కూడా అది మన మీద ఏలుబడి చేస్తూనే ఉంది. అంటే అది అలా ఏలుబడి చేసుకుంటూ మన తాతల మీదకి వచ్చింది, మన తాతల నుంచి మన బాబుల మీదకి వచ్చింది, మన తండ్రుల నుంచి మన మీదకి వచ్చింది, ఇప్పుడు మన నుంచి మన పిల్లలకి వస్తుంది. ఏంటిది? జన్మతరగ పాపం, పితృతరగ పాపాలు అంటారు. ఇవన్నీ కూడా పారంపర్య పాపాలు, అంటే తరతరాల నుంచి ఏలుబడి చేసుకుంటూ వచ్చే పాపాలు. ఇప్పుడు ఈ పాపాలను, ఈ దోషాలను మనం ఏం చేయాలి? వాటిని కడుక్కోవాలి, శుద్ధీకరించుకోవాలి. ఈ శుద్ధీకరించుకోవాలంటే మనం ఏం చేయాలి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం ధ్యానించుకుందాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసిన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ధర్మశాస్త్రం దేన్నైతే చేయలేకపోయిందో దానిని దేవుడు చేశాడు. నిజమే ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే ధర్మశాస్త్రం ప్రకారం నీవు నీతిమంతుడుగా తీర్చబడలేవు, నీవు పాపివే. నీ దోషాలని కడుక్కోవడానికి మాత్రమే ధర్మశాస్త్రం ఉపయోగపడేది. కానీ నీకు ఆత్మకు శుద్ధి కలిగించడానికి ధర్మశాస్త్రం ఉపయోగపడాల, నిన్ను శుద్ధీకరించడానికి ధర్మశాస్త్రం ఉపయోగపడాల, నిన్ను ఆత్మలో నడిపించడానికి ధర్మశాస్త్రం ఉపయోగపడాల. అలాని ధర్మశాస్త్రం ఏమన్నా తప్పైందా? కానే కాదు. అదేమన్నా నిరర్థకమైపోయేదా? కానే కాదు. ప్రభువారు ఏం చెప్పారు? ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే అండి, ధర్మశాస్త్రము దేన్నైతే చేయలేకపోయానో, ఏదైతే చేయలేకపోయిందో దాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నెరవేర్చారు. ఆయనందే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యందే జీవం ఉంది. ఆయన యొక్క ఆత్మ, ఆ జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపించిన. హల్లెలూయా. పాప మరణాల నియమం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిన్ను ఏం చేశారంటే ఆయన నిన్ను విడిపించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విడిపించారండి పాప మరణాల నుంచి. ధర్మశాస్త్ర ప్రకారంగా నీవు జీవించేవాడవు కాదు, మరణించేవాడవే. ఎందుకంటే ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణంలో నువ్వు పాపం చేస్తూనే ఉన్నావు, నువ్వు పాపం నుంచి పడిపోతూనే ఉన్నావు. పాపం పరిపక్వమైతే మరణం వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేపట్లకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? నిన్ను పాపముల నియమం నుండి విడిపించాడు. ఆ పాపం నుంచి నిన్ను విడిపించాడు కాబట్టి మరి ఇప్పుడు నిన్నేం చేశాడు? ఆయన జీవం ఇచ్చు ఆత్మ యొక్క నియమములోకి నిన్ను నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు మార్కు శుభవార్తలో మాట చూడండి, 4:24. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. మీరేమి వినుచున్నారో అది జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఎట్టి కొలతతో కొలుస్తున్నారు, నీకును అట్టి కొలతతోనే కొలవబడు. చూసారా
మీరు ఏమి వింటున్నారో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏదైతే వింటున్నామో ఆ వింటున్న వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి. మరి జాగ్రత్తగా చూసుకోకపోతే ఏమవుద్ది? జాగ్రత్తగా చూసుకోకపోతే ఏమవుద్ది? మీరు ఎట్టి కొలత కొలుచున్నారో మీకును అట్టి కొలతనే కొలవబడుతుంది. జాగ్రత్త. దేవుని మందిరంలోకి వచ్చి దేవుని సన్నిధిలో నిలబడి ఆయన వాక్యాన్ని నువ్వు ఏ ఆసక్తితో వింటున్నావో, ఎంతగా వింటున్నావో నీవు ఆయన సన్నిధిలో ఎంత జాగ్రత్తగా వినుచున్నావో చూసుకునుడి అని చెప్తున్నాడు. అంటే ఆయన వాక్యాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా వింటున్నావు, ఆయన సన్నిధిలో వచ్చిన వాక్యాన్ని నీవు ఎంత జాగ్రత్తగా వింటున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత జాగ్రత్తగా వింటున్నావు వాక్యాన్ని? నీకు నువ్వే ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు ఎంతగా వాక్యాన్ని వినిచున్నావో అంత జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. ఎందుకంటే మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతనే కొలవబడు. దేవునికి మహిమ కలుగును గాక. కార్యాలు జరగకపోవడానికి కారణం ఇదే, ముఖ్యమైన కారణం. ఇది అన్నింటిలో ఇది కూడా ఒకటే. ఎందుకని? వాక్యాన్ని మనం ఎట్టి కొలతతో కొలుస్తున్నామో మనకు కూడా అట్టి కొలతే కొలుస్తాడంట ప్రభు చెప్పాడే, నేను చెప్తున్నానా? ఆయన సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాం, ఆయన సన్నిధిలో మనం ఎలా కనబడుతున్నాం? ఎక్కడ దాకా ఎందుకండి? ఇప్పుడు ఈ ఇన్న వాక్యం ఇని ఇంటికి వెళ్తాం కదా, కాసేపు గుర్తుంటుందా? గుర్తుంటుంది. అదే సీరియల్ గుర్తుంటుందా? నిన్న సీరియల్ ఏమైంది, మన సీరియల్ ఏమైంది అంటే గుర్తుంటుందా? ఇప్పుడు ఇది కూడా చేస్తాడు కదా, చిన్న ఇవి కూడా చూపిస్తుంటాడు. ఏది ఈ ఎపిసోడ్లో ఇదిగో ఇది జరగబోతుంది అని చూపిస్తుంటాడు, చిన్న అడ్వర్టైజ్మెంట్ చూపిస్తాడు. అంటే దానికి ఏంటి? అంటే ఇప్పుడు ఇది ఎంతో ఆసక్తి పుట్టేస్తుంటుంది అనమాట. ఇది ఇంకా జరగబోద్దంట. అంటే దీని నుంచి ఏమైపోద్ది? అసలు ఇది వరకు సినిమాలు వచ్చేవి, సీరియల్ లేకముందు సినిమాలు లేకముందు హరికథలు బుర్రకథలు, అంత ముందు తర్వాత నాటికలు డ్రామాలు, వాటి ముందు హరికథలు బుర్రకథలు ఇవి వచ్చాయి. అలా కాలం మారే ముందుగా ఇప్పుడు సినిమాలు కూడా తగ్గిపోయినాయి, సీరియల్లోకి వచ్చారు. సీరియల్లోకి వచ్చేప్పటికి ఈ సీరియల్ ఎలా కనపడుతున్నాయా అంటే ఒకరికి ఒకరు వెళ్ళిన వాళ్ళే. సినిమా మొత్తానికి వెళ్ళిన ఒకరు ఉండేవాడు, అవునండి? సినిమా మొత్తానికి వెళ్ళిన ఒకడే ఉండేవాడు. సీరియల్కి వచ్చే వాళ్ళకి అందరూ వెళ్ళలే. హీరో విలన్ అయిపోతున్నాడు, విలన్ కూడా విలన్ అయిపోతున్నాడు, అందరూ విలన్లే. ఈ సీరియల్లో వచ్చి నిజంగా ఎంతగా జనాల్ని ఆకర్షించినాయి అంటే అంత ఇంత కాదండి, కాదు. ఒక దైవజనుడి దగ్గరకు వచ్చి సీరియల్ గురించి, పలానా చచ్చిపోతాడంటే ఈ ఎపిసోడ్లో చావకుండా ప్రార్థన చేయండి ఆయన, ఆ స్థాయికి వచ్చేసిందంట సీరియల్. దేవునికి మహిమ కలుగునుగా. అంటే చూడండి ఎంతగా దానికి ఎడిట్ అయిపోతున్నారు. కుటుంబాలు మర్చిపోతున్నారు, కుటుంబంలో అనురాగాలు మర్చిపోతున్నారు, బంధాలు మర్చిపోతున్నారు. అందరూ కలిసి కూర్చుంటారు, టీవీ ముందే అందరూ కలిసి కూర్చుంటారు. అన్నం అక్కడ ఉంది కానీ పెట్టుకొచ్చుకొని తిను, మళ్ళీ మిస్ అయిపోతుంది టీవీ సీరియల్. మళ్ళీ ఇది వెళ్ళిపోతే మళ్ళీ రేపు నెట్ట చూసుకుంటా. బిడ్డలు వచ్చారు, అరే అక్కడ ఉంది కానీ ఆ పని చేసుకుని తిన్నాను, అది చూసుకో. అమ్మ ఇదిగో నేను వెళ్తున్నా, ఎల్లెళ్ళు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ఇది మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. వాడు కూడా కొంచెం మంచి మూమెంట్లో చెప్తాడు. ఏమని చెప్తాడు? మంచి మూమెంట్లో చూసి సినిమాకి వెళ్ళొద్దన్నావు అనుకో,
ఆడు సినిమాకి వెళ్తాకి అంటాడు, ఏమంటాడు, చక్కగా చూస్తాడు, నువ్వు మంచి ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు చూసి నీతో ఒక మాట అంటాడు, సరే కానీ అని చెప్పాక అప్పుడు నీకు ఎందుకు వెళ్ళావంటే నేను చెప్పాక నీకు అప్పుడు ఎప్పుడు చెప్పావు, నాకు ఎప్పుడు చెప్పారా నువ్వని మరి ఆడి మీద దెబ్బలాడితే ఆడు చెప్తాడు, నేను చెప్పలేదు, నువ్వు విన్నప్పుడు నువ్వే కదా వెళ్ళమంటే వెళ్ళాను అంటాడు. నిజమే ప్రియులారా, ఈ సీరియళ్ళు ఆ సీరియల్ చూసిన కాడి నుంచి వాటిని చూసిన కాడి నుంచి ఎలా ఉంటాయి అంటే ఒకరి మీద ఒకరికి ద్వేషము, అసూయ, ఒకరి మీద ఒకరికి వచ్చేస్తూ ఉంటుంది. ఆ అసూయ, ద్వేషం, ఈ బాంధవ్యాలు ఏమీ లేవు అక్కడ. ఏమైనా అక్కడ ఈ ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడైనా గుర్తొచ్చేస్తుంటాయి, రివెంజ్ అయిపోతాయి. ఎలా నేను తన మీద రివెంజ్ తీసుకోవాలి, నేను ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి, ఇవన్నీ కూడా సీరియళ్ళు ఉన్నాయి. కొత్తగా ఉన్నాయేం లేదు. ఇంకేమైనా ఉన్నాయా? నీ కుటుంబంలో ఉన్న కలతలు ఏమైనా కనపడినాయా? ఏడు చోట కూర్చుంటూ కదా లేదు, అవునా? ఏమైనా కనపడించానుకో అది చూసినంతసేపు ఏం చేస్తావు? నీ కుటుంబంలో ఉన్నాయి. ఆడు తాగొచ్చి కొడుతూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు, గొడవ పెడతాడు. ఇవన్నీ అవి చూడంగానే కన్నీళ్ళు గారిపోతుంటాయి. ఎందుకంటే రాత్రి మా ఇంట్లో కూడా అదే జరిగింది. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, నీవు ఏ కొలమానంతో వాక్యము నువ్వు కొలత కొలుస్తున్నావో అదే పరిణామంలో నీకు కూడా వాక్యం అదే కార్యం చేస్తుంది. దాని అర్థం అది. అంటే నీవు వాక్యాన్ని మనసు నిండా నింపుకొని వెళ్ళావనుకో, దేవుడు నీకు నింపబడినంత కార్యం చేస్తాడు. నువ్వు ఏదో అరగొరగా విని వెళ్ళావనుకో, అరగొర కార్యాలే జరుగుతాయి. నేను చెప్తున్నానా? వాక్యం ఉందా? చెప్పాలి. వాక్యంలోనే చూపిస్తాను చూడండి. ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అంటే మనం ఏ మాట అయితే వింటున్నామో ఆ మాటను జాగ్రత్తగా చూసుకోవాలి. అశ్రద్ధగా ఉండకూడదు, అనాలోచనగా ఉండకూడదు, పరధ్యానంలో అసలు ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ మాటను మనం ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం వింటున్నాం అనేది జాగ్రత్త కలిగి వినాలి. అది శాపవచనమా, ఆశీర్వదవచనమా, అది మనకు అనుకూలమైనదా, యోగ్యమైనదా అని మనం గుర్తెరగొద్దా? ప్రభువారు స్వయంగా నీతో ఒక మాట పలుకుతున్నారు, అది నీ జీవితంలో కార్యం జరగాల్సి ఉంది, కానీ నువ్వు అనాలోచనగా వినేసావు. అది ఏం చెప్పాడు, దాని భావం నీకు అర్థం కాల. మరి నువ్వు ఎలా పొందుకొని అనుభవిస్తావు? అనుభవించలేదు. కాబట్టి మీరు ఏమి వినుచున్నారో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే కదండి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకు అట్టి కొలతతోనే కొలబడును. దేవుడు చెప్తున్నాడు. నిజమే. నువ్వు ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత ఎట్టి కొలత నువ్వు కొలుస్తున్నావు, ఎంత ఆసక్తి కలుగున్నావు, అంత కార్యం మాత్రం నీలో జరగదు. నీవు ఆసక్తి కలిగి ప్రభువా ఇదిగో నాకు ఎంత కార్యం కావాలి అంటే అంత కార్యం చేయాలి. ఏం చెప్పి ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నువ్వు విశ్వాసముతో ఈ పర్వతం ఎత్తి సముద్రంలో పడవేయబడును గాక అని చెప్తే పర్వతం వెళ్ళి సముద్రంలో పడిపోద్ది అని చెప్పారు. సముద్రంలో పడిపోద్ది అని చెప్పారు. మరి నీకు అంత విశ్వాసం ఉండాలిగా. నీకు విశ్వాసం లేనప్పుడు ఆ పర్వతం మీద ఉన్న చిన్న రాతి ముక్కన్న కింద పడద్దా? పర్వతమే లేచి పడాల్సింది. నీకు విశ్వాసం లేనప్పుడు రాతి ముక్కడు కింద పడదు. అయ్యో నేను అడిగినాను ప్రభువా, కానీ ఆ పర్వతమే అక్కడి నుంచి వెళ్ళలేదు ప్రభువా అని అనుకోవచ్చు. కానీ పిల్లలారా, నీ విశ్వాసము చొప్పున, నీ విశ్వాసము చొప్పున, అది నీ విశ్వాసం ఎంత కొల పరిమాణం ఉందో నీకు అదే కొలతలో ప్రభు కూడా కొలుస్తూ ఉంటారు. అంటే ఆయన యొక్క ప్రేమ నాకెంత ఉందయ్యా, ఆయన దయ నాకెంత ఉందయ్యా, ఆయన కృప నాకెంత ఉందయ్యా, ఆయన కనికరం నాకెంత ఉందని నీవు ఎంత విశ్వాసము కలిగి ఉన్నావో అవి అంతగా నువ్వు అనుభవిస్తావు. మరీ ఎక్కువగా మీకు ఇయ్యబడును. చూడండి, మరి దానికంటే కూడా మరీ ఎక్కువగా మీకు అనుగ్రహించబడుతుంది, మీకు ఇవ్వబడుతుంది. కలిగిన వారికి కూడా ఇవ్వబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేసి
అమ్మా తీసివేయబడునని వారు చూడండి. లేని వాడిని కూడా చూడండి, లేని వాడి దగ్గర నుంచి కూడా వాడికి కలిగింది కూడా తీసేసుకుంటాడంట దేవుడు. నీకు ఇచ్చాడు, ఒక కృపను ఇచ్చాడు, ఒక ఆశీర్వాదం ఇచ్చాడు, ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారం నువ్వు నడుచుకోవాలి, వాగ్దానం పొందుకుని నువ్వు అనుభవించాలి. కానీ నీవు దాన్ని అనుభవించలేకపోయావు, దాన్ని పొందుకోలేకపోయావు. ఇప్పుడు ప్రభు వారు ఏం చేస్తున్నాడు? దాన్ని తీసేసుకొని, నీ నుంచి దాన్ని తీసేసుకొని, దాన్ని ఎవరైతే పొందుకొని అనుభవిస్తూ ఎవరైతే యోగ్యులుగా ఉన్నారో వారికి దాన్ని ఇచ్చేస్తున్నా. నీ నుంచి దాన్ని తీసేసుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? నీవు ఏ కొలతతో కొలిసావో ప్రభు కూడా అదే కొలతతో కొలుస్తున్నాడు. నీ విశ్వాస పరిణామం ఎంతో ప్రభు కూడా అంతే కార్యం చేయగలరు. దేవునికి మహిమ కలుగునుగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత దేని వల్ల ముద్రించబడ్డారండి? మీరు సత్యమును అనగా మీ రక్షణ సువార్తను వినాలి. సత్యం అంటే ఏంటి? రక్షణ సువార్త. ఇప్పుడు ఈ సత్యాన్ని మీరు వినాలి. ఇది సత్యవాక్యం. ఈ సత్యాన్ని మీరు విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. దేవునికి మహిమ కలుగునుగా. మీ సత్యవాక్యం వింటున్న మీరు దేని వల్ల ముద్రించబడుతున్నారు? చెప్పాలి. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత. వాగ్దానము ఎలా చేసేది ఆత్మ? క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచావు కాబట్టి దేవునికి మహిమ కలుగునుగా. ఆయన నిజరక్షకుడు నువ్వు అంగీకరించావు కాబట్టి ఆయన విశ్వాసం ఉంచటం వలన నీకు వాగ్దానము చేయబడిన ఆత్మ చేత నీవు ముద్రించబడి ఉన్నావు. హల్లెలూయా. అంటే ఆ ముద్ర నీకు వేయబడి ఉందంటే ఆ అధికారము నువ్వు కలిగి ఉన్నావు. ఏ అధికారం కలిగి ఉన్నావు? క్రీస్తునందు విశ్వాసం ఉంచబడిన ఆత్మ యొక్క ముద్ర కలిగి ఉన్నా నీవు. నేను క్రీస్తు యొక్క సొత్తు, నేను క్రీస్తు యొక్క సొత్తు కాబట్టి ఈ ఆత్మ నాకు అనుగ్రహించబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కిందకి రండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన శ్వాసమునకు సంచి కలుగున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమకు కీర్తి కలగజేయాలి. మనం ఏం చేయాలి? దేవుని యొక్క మహిమకు మన వలన ఏం కలగాలి? కీర్తి కలగాలి. ఆ కీర్తిని మనం చేయగలగాలి. అలా దేవుని మహిమకు మనం కీర్తి కనుక కలగజేసినట్లయితే ఆయన సంపాదించుకున్న నీవు మీ అందరికి విమోచన కలుగు నిమిత్తం ఈ ఆత్మ తన శ్వాసమునకు సంచి కలుగున్నాడు. అంటే సంచి కలుగు అంటే సాక్షార్థమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు సాక్ష్యంగా ఉన్నారు? ఎవరు సాక్ష్యంగా ఉన్నారు? దేనికి సాక్ష్యంగా ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్వాసమునకు, ఆయన యొక్క శ్వాసానికి, అంటే ఆయన యొక్క ఆస్తికి, ఆయన యొక్క ఆస్తికి ఇప్పుడు సంచికరుగా ఉన్నది, సాక్షిగా ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్మ. దేవునికి మహిమ కలుగుతుంది.
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆస్తికి, శ్వాసానికి సాక్షిగా ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు అది ఎందుకు సాక్షిగా పెట్టాడంటే, ఇప్పుడు నీవు ఆత్మను పొందుకొని ఉన్నావు కాబట్టి, ఆత్మను నీకు అనుగ్రహించాడు కాబట్టి ఆయన ఆత్మను నీకు, ఈ ఆత్మ నీకు ఎలాగో కలిగిందంటే నువ్వు చెప్పగలగాలి ఏమని? పరిశుద్ధాత్మ మాకు సంచకరువుగా సాక్షిగా ఉన్నాడు. వేరే ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడే సాక్షిగా ఉన్నాడు. ఆయన యొక్క ఆత్మను మీకు అనుగ్రహించి, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కిందకి రండి. ప్రభువైన యేసునందరి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎదుట మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమే మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ఒక సేవకుడు ఏం చేయాలి? నీవు ఎవరియందు ఆసక్తి కలిగి ఉన్నావు, నీ ఎవరియందు ఏ మాట నువ్వు వింటున్నావు, నీ ఎవరి సొత్తుగా నువ్వు మార్చబడుతున్నావు, అది ఆయన చూసి నువ్వు ఎవరికి సాక్షిగా నువ్వు నిలబడుతున్నావు, అది చూసి ఆయన నీ కోసమై నిత్యము కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, ఇదిగో ఈ బిడ్డ మానక నిత్యము మీ సన్నిధిలో వస్తుంది, మానక నిత్యము మీ సన్నిధిలో నిలబడుతుంది. మీరు కోరుకున్న విధంగా ఇదిగో ఈ బిడ్డను ఉంచినందుకు మీకు వందనా, అదిగో మీరు మలచినందుకు వందనా, ఈ బిడ్డను మీరు అత్యధికంగా ఆశీర్వదించినందుకు మీకు వందనా అయ్యా. ఇదిగో మీ బిడ్డ అన్ని కూడా పొందుకొని అనుభవిస్తుంది అయ్యా అని వీళ్ళు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఎవరైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది అయ్యగా సేవకుడు. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఇంకో మాట చూద్దాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ధ్యానించుకుందాం. దానికి సాదృశ్యమైన బాప్తిసము చూడండి, ఇప్పుడే బాప్తిసం మిమ్మల్ని రక్షించుచున్నది. అది ఏదనగా శరీర మాలిన్యమును తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చి ప్రత్యుత్తరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం రక్షించబడుతున్నాం, ఇప్పుడు మనం రక్షించబడుతున్నాం. శరీరమును, మన శరీరం మాలిన్యాన్ని తీసివేసుకోవాలి. అంటే పాపాన్ని మనం కడుక్కోవాలి. మనకంటే ఈ మాలిన్యాన్ని మనం కడుక్కోవాలి. ఇలా కడుక్కుంటున్నప్పుడు, ఇలా మనం కనుక కడుక్కుంటున్నవి కనుక ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షిని ప్రత్యుత్తరముగా ఆయన మనకి ఇచ్చివాడే ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకేం కావాలి? నిర్మలమైన మనస్సాక్షిని దేవుని నుంచి కోరుకోవాలి. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఆఖరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 3:20. ప్రకటన గ్రంథం 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. చూడండి, నేను తలుపు నొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఏం చెప్పాడంటే, మళ్ళీ ముందుకు రండి. ప్రభు తలుపు నొద్ద నుండి తడుతున్నాడు. ఎవడైనా సరే ఆ స్వరం విని, ప్రభు వారి యొక్క స్వరాన్ని విని తలుపు తీయాలి.
అతనితో నేనును నాతో కూడా అతడును. చూడండి, ముందుగా ఎవరైనా సరే ప్రభు నొద్దకు రావాలి. రెండోది తలుపు తీయాలి. ప్రభు నొద్దకు నువ్వు రావాలి. ప్రభు నొద్దకు నువ్వు రావాలి. ప్రభు స్వరం నువ్వేం చేయాలి? తలుపు తీయాలి. అప్పుడు ప్రభువు అతని యొద్దకు. చూడండి, అప్పుడు నువ్వు నువ్వే ప్రభు దగ్గర రావాలి. ముందు ప్రభు దగ్గరికి రావడమే కాదు, నువ్వేం చేయాలి? తలుపును తీయాలి. నీ హృదయం అనే తలుపు నువ్వు తెరవాలి. నీ హృదయం అనే తలుపు నువ్వు తెరవాలి. నువ్వు తెరిచినప్పుడు ప్రభువారు అప్పుడు నీ యొద్దకు వస్తారు. ప్రభువారు అప్పుడు నీ యొద్దకు వచ్చిన ప్రభువారు ఆయన ఏం చేస్తారు? నీతో కూడా ప్రభు ఉండటమే కాకుండా ప్రభు యొద్ద భోజనం చేయడానికి నిన్ను ఆయనతో పాటు కూర్చోబెడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి మహిమ కలుగునుగా. నీవేం చేయాలి? తలుపు తీయాలి. ఏం చేయాలి? నిర్మలమైన మనస్సాక్షి ఆ ప్రత్యక్షతతో నువ్వేం చేయాలి? ప్రత్యక్ష పొందుకోవడం కోసం నీ తలుపును నువ్వు తీయాలి. నీ తలుపు మూసుకున్నంతసేపు కూడా ప్రభు నీ దగ్గరికి రాడు. ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నువ్వు ప్రభు తలుపు తీయవాలి. నీ తలుపు నువ్వు తెరవాలి. తెరిచినప్పుడు మాత్రం ప్రభు నీలోకి వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవడైనాను ప్రభు యొక్క స్వరమును విని, ఆయన స్వరాన్ని మనం ఏం చేయాలి? వినాలి. విని అప్పుడు మనం తలుపు తీయాలి. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి మహిమ కలుగునుగా. అంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగా. అందరూ కూడా లేచిన బట్టి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.